హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన వంటింట్లో స్పెషల్ కుల్ఫీ అనమాట. హోమ్ మేడ్ కుల్ఫీ ఇది. చూసారా ఎంత నీట్గా, ఎంత బాగుందో, ఎంత డెలీషియస్గా ఉంది కదా. టేస్ట్ కానీ అంతే ఉందన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. టేస్ట్ కానీ చాలా బాగుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు దీన్ని. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం మనము. చూసారా ఎంత టేస్టీగా ఉన్నాయో. మా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవచ్చు, లేదంటే స్పూన్ కానీ పెట్టి మనం చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది నేను చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అండి. ఎక్కువ మనం ఏం బయటికి వెళ్ళి షాపులు తిరిగి తెచ్చుకొని అవసరం లేదు. దీంట్లో ముందుగా ఒక 5-6 బాదాంలు, 5-6 కాజు, తర్వాత పిస్తా అనమాట. ఈ 3 మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పౌడర్ చేసుకోవాలి, పేస్ట్ కదా సారీ. మెత్తగా ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి, పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఇలాచీలు కానీ వేయండి. నేను ఇలాచీలు కొంచెం అది మిక్సీ పట్టిన తర్వాత వేసాను, అందుకని కొంచెం పలుకుగా కనిపించింది. అలా కాకుండా ఆ డ్రై ఫ్రూట్స్తోనే ఇలాచీలు కానీ వేస్తే మనకి బాగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ కార్న్ఫ్లోరు, అందులోనే 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇవి 2 కంపల్సరీ వేసుకుంటేనే మనకి కుల్ఫీ మంచి టేస్ట్ వస్తుంది. ఏ ఒక్కటి మిస్ చేయకూడదు. ఈ రెండిట్లో 2 వేసుకోవాలి. 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, మిల్క్ పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని కలుపుకోవాలన్నమాట. అంటే ఉండలు లేకుండా ఒక హాఫ్ గ్లాస్, 1 గ్లాస్ పాలు వేసుకొని, మనం కుల్ఫీలో వాడే పాలలోనే కొన్ని పాలు తీసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలపాలన్నమాట. ఇది ఉండలు ఉంటే మరి మనకి కుల్ఫీ అంత పర్ఫెక్ట్గా రాదు. మన దీంట్లో లాగా మనం బయట కొన్న కుల్ఫీలాగా రాదనమాట. కాబట్టి నీట్గా మనం మొత్తం ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి దీన్ని. చూసారా ఇలా కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీకు కానీ ఒకవేళ నచ్చితే ట్రై చేయండి. అందులో సింపుల్గా క్విక్గా అయిపోతుంది ఇది. కానీ పిల్లలు చాలా టేస్టీగా తింటారు. అందులో బయట ఫుడ్డు ఎక్కువ ఇలా బాగా మిక్స్ చేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి ఈ పౌడర్ని. తర్వాత ఒక బాండీ పెట్టుకొని, ఒక మందపాటి బాండీ పెట్టుకొని దాంట్లోకి 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. 1 గ్లాస్ ఏ పాలైనా వేసుకోవచ్చండి. ఫ్యాట్ మిల్కే ఉండాలి, ఆ మిల్కే ఉండాలి అట్లా ఏం లేదు. మన దగ్గర ఏ మిల్క్ దొరికితే ఆ మిల్క్ వేసుకోవచ్చు అనమాట. ఏది వేసుకున్నా సేమ్ టేస్ట్ వస్తుంది, సేమ్ స్ట్రక్చర్ వస్తుంది. కాబట్టి ఏం పర్వాలేదు, అన్నీ ఏమైనా వేసుకొని చేసుకోవచ్చు, ఏ పాలైనా వేసుకోవచ్చు. మనకి ఇంకా ఇళ్ళల్లో బర్రె పాలు ఉంటే బర్రె పాలుగానే వేసుకోవచ్చు, అవి ఇంకా హెల్దీ అనమాట. ఇలా వేసుకొని ఇది ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక పొంగు రావాలన్నమాట. అంటే కొంచెం ఉడకాలి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. అలా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటుకోకుండా పాలు కలుపుతూ ఉంటే బాగా మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్, తర్వాత మిల్క్ పౌడర్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సిమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోండి స్టవ్. అట్లే మీడియంలో ఉంటే గిన కొంచెం ఉండగడుతుంది కదా, అందుకని కొంచెం సిమ్‌లో పెట్టుకొని బాగా కలుపుతూనే ఉండాలన్నమాట ఇది రెడీ అయ్యే వరకు. అప్పుడే మనకి ఎక్కడ ఉండలు కట్టుకోకుండా నీట్‌గా కుల్ఫీ రెడీ అవుతుందన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటుంది కదా, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు మనకి తిక్కుగా అయింది చూడండి. ఇది ఉడుకుతూ తిక్కుగా అయిపోతుంది. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా బాగా వచ్చినాయి. కుల్ఫీలు అంటే అందరికీ ఇష్టమే కదా, పెద్దవాళ్ళకి కానీ ఇష్టమే, పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకి కానీ ఇష్టమే. నేనైతే ఎప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళినా కానీ కుల్ఫీనే ఆర్డర్ చేస్తుంటాను అనమాట. ఇంటికి తెచ్చుకున్నా కానీ కుల్ఫీలే తెచ్చుకుంటూ ఉంటాం ఎక్కువ. ఇలా రెడీ అయిన దాంట్లోకి మనం ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ పౌడర్ని ఇందులో వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ ఉండలు ఉంటే గిన మళ్ళీ మనకి కుల్ఫీ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోండి స్టవ్. ఇలా కొంచెం రెడీ అయిన తర్వాత ఇది స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను చేస్తున్న వాటికి హాఫ్ కప్పు సరిపోయిందనమాట. అలా హాఫ్ కప్పు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. ఇదంతా షుగర్ మొత్తం కరిగి ఆ ఉండలు లేకుండా మొత్తం కలిసే వరకు మనం సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని. చూసారా అంత బాగా కలిసిపోయింది. ఇప్పుడు
డ్రై ఫ్రూట్స్ నేను ఎక్కువ మెత్త పౌడర్ చేయలేదనమాట. అందుకని కొంచెం అక్కడక్కడ పలుకు తగలాలని చెప్పేసి అలా పెట్టాను. చూసారా ఎంత మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ కట్టేసి కిందకి దింపుకొని బాగా చల్లారనివ్వాలి. అంటే రూమ్ టెంపరేచర్‌కి రావాలనమాట. ఫ్రిడ్జ్‌లో ఏం పెట్టకూడదు దీన్ని. బయటే చల్లార్చుకోవాలి. ఇలా బాగా చల్లారిన దాన్ని మీ దగ్గర మన ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటే గిన అందులో వేసుకోండి. నా దగ్గర అవేం లేవు. అందుకనే నేను టీ గ్లాసెస్ తీసుకున్నాననమాట. మన స్టీల్‌వి ఇంట్లో ఉంటాయి కదా! గ్లాసులు, కాఫీ గ్లాసులు. ఆ కాఫీ గ్లాసులు తీసుకొని వాటిల్లోకి కొంచెం అంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి దాంట్లోకి. వేసుకొని ఇలా ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని చల్లుకోవాలనమాట పైన. ఇలా చల్లుకుంటే చల్లుకోండి. లేదంటే అలాగే అయినా పెట్టేయొచ్చు. ఇలా చల్లుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ కవర్ తోటి ఇలా కవర్ చేసి రబ్బర్ వేయాలి దీనికి. మనం జడలకు వేసుకునే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా! ఆ రబ్బర్ బ్యాండ్లు వేసుకోవాలనమాట. వేసి ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన దానికి మధ్యలో చిన్న ఘాటు పెట్టి అందులోకి ఐస్ క్రీమ్ టిక్స్ గుచ్చి పెట్టాలనమాట. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా! ఇలా కుచ్చి పెట్టుకోవాలి. ఇలా కుచ్చి పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెట్టాలి అనమాట. ఇలా ఇలా చిన్న హోల్ పెడితే కదలవు. ఐస్ క్రీమ్ స్టిక్స్ మధ్యలోనే ఉంటాయి. చూసారా ఎంత నీట్‌గా వచ్చింది కదా! ఇప్పుడు వీటిని తీసుకొని పోయి మనము డీప్ ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెట్టాలి. నేను ఓవర్ నైట్ పెట్టిన తర్వాత మార్నింగ్ తీసి చూపిస్తాను మీకి. ఇలా రబ్బర్ బ్యాండ్ తీసేసి పైన ఉన్న పేపర్‌ని తీసేయాలి. ప్లాస్టిక్ కవర్‌ని. తీసేసిన తర్వాత అప్పుడే 5 పెట్టాను కదా నేను. అందులో 2 తినేసారనమాట మా పిల్లలు పొద్దున్నే స్కూల్‌కి వెళ్ళే ముందే ఎలా తయారైనాయని చూసి తినేసారు. అందుకని 3 ఉన్నాయన్నమాట ఇప్పుడు. చూసారా? వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని, ఆ నీళ్ళలో ఒక 2 నిమిషాలు ఇలా తిప్పినామంటే అది ఐస్ క్రీమ్ అనేది ఊడొచ్చేస్తుంది. కుల్ఫీ మనకి నీట్‌గా ఊడొచ్చేస్తుందనమాట. ఒక 2 నిమిషాలు ఇలా తిప్పాలనమాట. ఎందుకంటే ఐస్‌లో పెట్టింటాం కదా డీప్ ఫ్రిడ్జ్‌లో. అందుకని ఒక 2 నిమిషాలు ఇట్లా వాటర్‌లో తిప్పినామంటే మనకి నీట్‌గా ఊడొచ్చేస్తుందనమాట. ఎక్కువ ఏం కష్టపడనవసరం లేదు దీనికి. చూసారా? ఇలా ఊడొచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్‌గా రెడీ అయిపోయింది కదా! ఎంత డెలీషియస్‌గా ఉంది. బాగా నీట్‌గా రెడీ అయింది. ఇలా మనమే ఇంట్లో కుల్ఫీలు రెడీ చేసుకొని తినొచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా, డెలీషియస్‌గా ఉన్న కుల్ఫీలు రెడీ అయిపోయినాయి. చూసారా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.